ఒక రహస్య ప్రదేశంలో చేస్తున్నారు. ఇప్పటిదాకా 3 అణుస్థావరాలను ప్రపంచానికి చూపించింది ఇరాన్. అక్కడ మొన్న దాడి చేశారు వీళ్ళు. కానీ ఇదేమి కాని ఇంకొక ప్లేస్ లో ఉందన్న సంగతి నిన్న తెలిసి అక్కడ లేపారు. 22 మంది సైనికులు సైంటిస్టులు చచ్చిపోయారు. ఉండాలి. ఒక్కటే ఏంటంటే ప్రస్తుతానికి ఇరాన్ ఏంటంటే తొందరపాటు చర్యకి పాల్పడింది మాటలతో. కోల్గా ఉండాలి. అయితే వాస్తవంగా ఇరాన్ కంటే రెచ్చగొట్టినోడు ట్రంప్ తన అవసరాలు. ఎందుకంటే అరబ్ దేశాలు సంగతి పక్కన పెడితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పెను సంక్షోభం అయిపోయింది ఆర్థిక పరిస్థితి. కరోనా ఒక దెబ్బ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక దెబ్బ. వీటన్నిటి వల్ల ఆర్థిక సంక్షోభం పెరిగిపోయి టారిఫ్లు వేస్తే అది కాస్త రివర్స్ అయ్యాక ఈ టైంలో డైవర్షన్ కావాలి అతనికి. ఆ డైవర్షన్ కి ఇరాన్ వాడుకున్నాడు అతను. కానీ ఇజ్రాయెల్ తో మొదలైన యుద్ధం ఎందుకు గల్ఫ్ దేశాలన్నింటినీ, కువైట్, దుబాయ్ వీటన్నింటిని కూడా ఎందుకు టార్గెట్ చేసింది ఇరాన్? ఇరాన్ ఏంటంటే ఇంత యుద్ధంలో ఇప్పటిదాకా ఇన్నేళ్ల యుద్ధంలో ఆర్థికంగా చాలా చితికింది. వాస్తవంగా మన తెలుగు బ్లాగర్లు వీళ్ళు కూడా పోయారు అన్వేషించండి. అది తినడానికి అది కూడా ఇబ్బంది. ఒక రకంగా చెప్పాలంటే మన దేశంలో పూర్ పీపుల్ లైఫ్ అక్కడ రిచ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంటే అక్కడ రిచ్ వాడు ఇక్కడ పూర్తో సమానం. అక్కడ 4 ముద్దలు దొరికిందంటే ఆడు ధనుడు. అక్కడ మనం ఇక్కడ అన్నదానాన్ని పిలిస్తే రాని రోజులు వచ్చినాయి. అక్కడ అలాంటి స్టేజ్లో ఉంది ఆర్థికంగా. ఇండస్ట్రీస్ ఎవడు రాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఎవడు రాడు. ఎందుకు? అక్కడికి ఎవడొచ్చినా అమెరికా నిషేధిస్తుంది. పోనీ ముస్లిం దేశాల నుంచి వెళ్ళడానికి ఏమున్నాయి ముస్లిం దేశాల్లో?